ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య ధ్యానాంశము పునరుద్ధాన బలము లేదా పరిశుద్ధాత్మ శక్తి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్య ధ్యానాంశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వాక్యము ద్వారా వింటున్న మా అందరితో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు ఈ వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. పునరుద్ధాన బలము. పునరుద్ధాన బలము అంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు మనము దైవిక శక్తిని పొందుకుంటాము. దానినే పునరుద్ధాన బలము అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. బైబిల్లో చెప్పబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్దకు ఆరోహణమవుతూ చివరిసారిగా తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని యేసయ్య మాట్లాడటం జరిగింది. పరిశుద్ధాత్మ అభిషేకము అనేది దేవుడే తన చిత్తానుసారంగా అనుగ్రహిస్తారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని విశ్వసించి బాప్తిసం పొందాలి. అంటే నీటి బాప్తిసం పొందాలి మరియు పరిశుద్ధాత్మ అభిషేకమును కూడా పొందుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3:5లో చెప్పడం జరిగింది. ఈ లోకంలో దేవుని ప్రజలముగా జీవించుచున్నప్పుడు ఎదురయ్యేటువంటి పోరాటాలు, శ్రమలను జయించడానికి మన సొంత శక్తి చేత అది సాధ్యం కాదు. కాబట్టి రక్షించబడినటువంటి బిడలకు ఈ లోకంలో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవడానికి, మనము దేవునిలో నిలిచి ఉండడానికి, ఈ లోకంలో క్రైస్తవులముగా విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి మనకు దేవుని యొక్క శక్తి అవసరం. అదే పరిశుద్ధాత్మ శక్తి. దానినే పునరుద్ధాన బలము అని అంటాం. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తిని పునరుద్ధాన బలము అంటారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి 3వసారి లేదా 3వ రోజున తిరిగి లేవడం జరిగింది. అది ఎలాగున జరిగింది? ఈ లోకంలో శరీరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు శారీరక మరణాన్ని పొందుతారు. అయితే మరలా ఎవరు కూడా బ్రతకలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చనిపోయి తిరిగి బ్రతకగలిగారు. 3వ రోజున సజీవంగా లేచారు. దానికి కారణము ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని పునరుద్ధానుడయ్యేటట్లుగా చేయటం జరిగింది. అందుకనే
పరిశుద్ధాత్మను యేసును మృతులలో నుంచి లేపినటువంటి ఆత్మ అని రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు ప్రభువారు మరణించినను తిరిగి బ్రతకగలిగారు. మరణాన్ని జయించి లేచారు. అందుకే దాన్ని పునరుద్ధాన బలము అని కూడా పిలవడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నటువంటి వారు ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. సూపర్ నేచురల్ పవర్ ద్వారా నడిపించబడుతూ ఉంటారు. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవారు, పునరుద్ధాన బలమును కలిగి ఉన్నవారు, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నవారు ఈ లోకాన్ని జయిస్తారు, సాతాన్ని జయిస్తారు, అలాగే మరణాన్ని కూడా జయించగలుగుతారు. మరణాన్ని జయించేలా పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే చేయగలుగుతుంది. శారీరకమైనటువంటి మరణం గురించి ఇక్కడ చెప్పడం లేదు, కానీ పుట్టిన ప్రతి వ్యక్తి శారీరకమైనటువంటి మొదటి మరణం రుచి చూడాల్సిందే. ఆ మరణించాక రక్షించబడి మరణించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడలో పునరుద్ధానము పొందుకోవాలి అని అంటే, తిరిగి లేపబడాలి అని అంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. మనలో పునరుద్ధాన బలము ఉన్నప్పుడే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వలె ఆరోహణం అవటానికి శక్తిని పొందుకొనగలుగుతాం. మరణాన్ని జయించేటువంటి శక్తి మనము బ్రతికి ఉండగా పొందుకుంటేనే మనము మరణించాక క్రీస్తు రెండవ రాకడలో లేపబడతాము. ఆరోహణమై అవి యేసుతో పాటు కొనిపోబడతాం. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు ఈ లోకంలో 2 కార్యాలు చేయగలుగుతారు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీవు రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో నీవు బ్రతికి ఉండగానే ఈ 2 కార్యాలు నువ్వు చేయగలగాలి. ఈ 2 కార్యాలు నువ్వు చేయాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా నామకార్థపు క్రైస్తవ్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటే దయచేసి యేసుక్రీస్తును మీ నిజరక్షకునిగా అంగీకరించండి, రక్షణ పొందండి. అప్పుడు ఆయన తన ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకించి ఈ పునరుద్ధానపు శక్తిని, ఈ పరిశుద్ధాత్మ శక్తిని మీకును అనుగ్రహించి ఈ 2 కార్యాలు మీ ద్వారా జరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అభిషేకమును మనం పొందుకున్నప్పుడు ఈ 2 కార్యాలు ఖచ్చితంగా చేయాలి. ఈ 2 కార్యాలు ఈ భూమి మీద మనం చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి నివసిస్తారు. దేవాతి దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహించడానికి గల కారణమే ఈ 2 ముఖ్యమైన కార్యాలు ఈ లోకంలో మన ద్వారా జరగాలి అని. అవి ఒకటి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలు, అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటూ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటను
భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యేసయ్య స్పష్టంగా ఈ మాట సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత మీరు అభిషేకించబడ్డాక యూదయ, యెరూషలేము, సమరయ ప్రాంతాలలో అనగా భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. నా సాక్షులుగా మీరు జీవించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి 3 ముఖ్యమైన విషయాలు ఏమిటి అనంటే, ఒకటి యెరూషలేము అంటే సంఘము, యూదయ అంటే స్వజనులు, సమరయ అనంటే అన్య జనాంగము. నీవు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక నీ జీవితంలో ఈ కార్యము జరగాలి. ఒకటి, క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. క్రీస్తు సాక్షులుగా ఎక్కడెక్కడ జీవించాలి? మన కుటుంబాలలో, మన బంధువుల మధ్య, మనం వెళుతున్న సంఘంలో, మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా నీవు క్రైస్తవురాలివి, క్రైస్తవుడవు అని నీవు ఒక ప్రత్యేకమైన సాక్షి జీవితాన్ని జీవించాలి. నీ ప్రవర్తన, నీ క్రియల ద్వారా. అలాగే దేవుడు నిన్ను పంపించు ప్రతి చోట స్వార్థను ప్రకటిస్తూ క్రీస్తు సాక్షిగా ఉండాలి. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు క్రీస్తు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటిస్తూ క్రీస్తు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి. దేవుడు నిన్ను ఎక్కడెక్కడ వాడుకోవాలని ఆయన చిత్తమై ఉన్నదో ఆ ప్రతి చోట నీవు సాక్షిగా వాడబడాలి, ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు ఈ లోకంలో మనం జరిగించాల్సిన కార్యము ఒకటి, క్రీస్తు సాక్షులుగా మనం ఈ లోకంలో జీవించాలి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారముగా ఉండాలి. దేవుని చిత్తం ఏమిటి? ఆత్మ కలిగిన వారి పట్ల దేవుని సాక్షులుగా బ్రతకడమే. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనం ఈ లోకంలో జరిగించాల్సిన మొదటి కార్యం దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆ దేవుని చిత్తం ఏమిటి అని అంటే, దేవుని యొక్క సాక్షులముగా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు పంపించిన ప్రతి చోట క్రీస్తు సాక్షులుగా స్వార్థను ప్రకటించాలి. అలాగే బైబిల్లో మనము ఆది అపోస్తలులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు ఇంకా 120 మంది, తర్వాత పౌలు ఇంకా దేవుని భక్తులందరూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాక వారు వెళ్ళిన ప్రతి చోట దేవుని స్వార్థను ప్రకటిస్తూ మేము క్రీస్తు సాక్షులము అని వారిని గురించి వారు బయలుపరుచుకున్నారు. అపోస్తల కార్యములలో ఈ వాక్య భాగాలను మనం చూడగలుగుతాం. మేము క్రీస్తు సాక్షులము, మేము విన్న వాటిని, మా కళ్ళారా చూచిన వాటినే మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. యేసే నిజమైన దేవుడు, యేసు నామములో బాప్తిసం పొందాలి, యేసు ద్వారానే పరలోకం చేర్చబడతారు, ఆయన మృత్యుంజయుడు, ఆయనే దేవాతి దేవుడు అనేటువంటి యేసు క్రీస్తును ప్రభు వారిని గురించినటువంటి స్వార్థమానము వారు వెళ్ళిన ప్రతి చోట ప్రకటించారు. ప్రకటిస్తూ మేము క్రీస్తు సాక్షులము అని చెప్పుకున్నారు. దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ వారు ఆత్మ బలముతో నింపబడుతూ దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేశారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేశారు. దేవుని సాక్షులుగా వాడబడ్డారు.
అలాగే ఈ పునరుద్ధాన బలము లేదా పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నవారు చేయాల్సిన రెండవ కార్యం సాతానుడి క్రియలను లయపరచాలి. దేవుని చిత్తాన్ని ఒక ప్రక్క నెరవేరుస్తూ ఆటంకాలను అడ్డుబండలను కలుగు చేస్తున్నటువంటి సాతాను క్రియలను లయపరచాలి. సాతానుతో పోరాడి గెలిచేవారుగా ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చబడుతున్నప్పుడు, దేవుని సాక్షులంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాతానుడేమి కామ్గా ఉండడు. ఏదో ఒక సమయంలో దేవుని చిత్తం నుండి దూరం చేయడానికి, మనం పాపంలో పడిపోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం గ్రహించుకొని మనము కామ్గా ఉండకూడదు. కానీ ఆ ప్రతిసారి వాడు మన మీద ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము వాడితో పోరాడాలి. వాడి క్రియలు లయపరచాలి దేవుని యొక్క శక్తి చేత. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సాతానుడితో పోరాడాలి, సాతానుడితో యుద్ధం చేయాలి. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారై వాడితో పోరాడాలి, వాడి క్రియలు లయపరచాలి. అంటే దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘ సభ్యుల విషయంలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అలాగే నీ ముందు రోగగ్రస్తులుగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి వారికి స్వస్థత కలిగేటట్లుగా ఆత్మ సహాయం చేత వారిని స్వస్థపరచాలి. బలహీనులను బలపరచాలి. అంటే సంఘంలో ఉన్నటువంటి వారిని సాతానుడు బలహీనపరుస్తున్నప్పుడు, రోగాల బారిన పడవేస్తున్నప్పుడు, సాతాను శక్తుల చేత పీడించబడుతున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తే మనము సాతానుడితో పోరాడుతున్నట్లు, సాతానుడి యొక్క క్రియలను నయపరుస్తున్నట్లు. మనము స్వస్థత ప్రార్థన చేస్తూ దయ్యాలను వదలకొడుతూ ఉంటే వాడి క్రియలను మనం అక్కడ లయపరుస్తూ ఉన్నట్లు. వాడితో పోరాడి యుద్ధం చేసి అక్కడ స్వస్థత జరిగినప్పుడు వాడితో పోరాడి మనం జయించినట్లు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు ఈ లోకములో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతారు. బైబిల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య బాప్తిస్మం పొందాక దేవుడు తన ఆత్మ చేత అభిషేకించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆయన చేయలేని కార్యము, ఆయనకు అసాధ్యమైన కార్యం అంటే ఈ లోకంలో ఏదీ లేదు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, దయ్యాలను పారద్రోలటం, చనిపోయిన వారిని బ్రతికించటం, ఈ విధంగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. యేసయ్య దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు దేవుని స్వార్థను ప్రకటిస్తూ తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేశారు. ఆయన దేని నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డారో దానిని సంపూర్ణం చేశారు దేవుని ఆత్మ సహాయంతోనే. ఒక సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించారు. ఈయన దేవుని కుమారుడు అనబడేటట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణం చేశారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట సువార్తను ప్రకటించాడు. రెండవదిగా ఆయన
ఈ లోకంలో సాతాను క్రియలను లయపరచడానికి ఈ లోకానికి పంపబడ్డారు అని యోహాను సువార్త 3:8 రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపబడినదే దేవుని యొక్క రాజ్య స్వార్థను ప్రకటిస్తూ దేవుని ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. మరొక కారణం సాతాను క్రియలను లయపరచడానికి. యేసయ్య అనేక మందిని బాగు చేస్తూ వారిలో ఉన్నటువంటి సాతాను క్రియలను లయపరిచారు. సాతానుతో పోరాడి గెలిచారు. అలాగే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి భక్తులందరూ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని సాక్షులుగా జీవిస్తూ మరొక ప్రక్క సాతానుతో పోరాడి గెలిచారు. సాతాని క్రియలను లయపరిచారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీ పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఇదే. నీవు ఈ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటే, నీవు నీ జీవితంలో ఈ 2 కార్యాలు జరిగించాలి. ఒకటి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలి. అంటే దేవుని సాక్షిగా ఈ లోకంలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ నీవు జీవించాలి. రెండవది, సాతాను క్రియలను లయపరుస్తూ నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. నీవు వెళ్ళి ప్రతి చోట సువార్తను ప్రకటించాలి. నువ్వు వెళ్ళిన ప్రతి చోట సాతాను క్రియలను కూడా లయపరచాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీద ఏ ఏ గొప్ప కార్యాలు చేశారో, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు, పునరుద్ధాన బలమును కలిగినటువంటి వారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వారు ఆ కార్యాలన్నీ చేయగలుగుతారు, చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నాక దేవుని భక్తులు శత్రువులతో పోరాడారు. రోజున మన శత్రువైన అపవాదితో మనం పోరాడే శక్తిని కలిగి ఉన్నాను, పోరాడలేని అసమర్థులుగా ఉంటూ ఉన్నాం. సాతానుడిని పరిశుద్ధాత్మ శక్తితో గద్దించాలి, ఓడించగలగాలి, వాడి క్రియను లయపరచగలగాలి. మరొక ప్రక్క మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల మార్గాన మనము తగ్గింపును, ఓర్పును కలిగి కొనసాగాలి. పరిశుద్ధాత్మ శక్తి అనబడే పునరుద్ధాన బలం మనం కలిగి ఉన్నప్పుడు సాతాన్ని ఎదిరించడానికి వాడిని గద్దించే రీతిగా మనము ముందుండాలి. అలాగే మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల విషయంలో ఓర్పు, సహనాలు కలిగి తగ్గింపు కలిగి జీవించాలి. సాతాన్ని ఎదిరించే విషయంలో రోషము కలిగి ఉండాలి. తగ్గించుకునే విషయంలో మనము క్రీస్తును పోలిన వారముగా నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మనం తగ్గించుకొని బ్రతికేటట్లుగా మనకు ఆ శక్తి తోడ్పడుతుంది. కాబట్టి దేవుని ప్రియులారా, ఈ పునరుద్ధాన బలము అనబడే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ జయించగలగాలి. అలాగే సాతానుడితో పోరాడి జయించాలి. మూడవదిగా, ఆ పునరుద్ధానపు బలమును మనం పొందుకొని ఉంటాము కాబట్టి, కలిగి ఉంటాము కాబట్టి, ఈ లోకంలో మరణించిన ఆ బలము చేత యేసుక్రీస్తు వలె మనము పరలోకానికి ఆరోహణమయ్యి హాయిగా శాశ్వత పరలోక రాజ్యంలో నివసించగలుగుతాం. ఆరోహణం అవ్వటం అనేది దేవుడు మనకి ఆ రోజున ఆ కృపను అనుగ్రహిస్తారు. అయితే ఈ భూమి మీద ఉండంగా ఈ 2 కార్యాలు మాత్రం పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నీ ద్వారా జరగాలి. ఒకటి, క్రీస్తు సాక్షులుగా ఉంటూ దేవుని చిత్తాన్ని నువ్వు పరిపూర్ణం చేయాలి. రెండవది, సాతాను క్రియలను కూడా నువ్వు లయపరిచేటువంటి సాధనంగా మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చేయాలి.
ఈ లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి ఆశలను, ఆచార సాంప్రదాయాలను జయించాలి. సాతానుతో పోరాడి జయించాలి. రేపు మరణాన్ని జయించి తిరిగి మనము కూడా లేవనెత్తబడి క్రీస్తు రెండవ రాకడలో కొనుపోబడాలి. పునరుద్ధాన బలము కలిగిన వారిలో ఈ మూడు ఖచ్చితంగా జరుగుతాయి. మరి పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు ఇటువంటి శక్తివంతమైన కార్యాలు చేయగలుగుతున్నావా? చేయడానికి భయపడుతున్నావా? నా వల్ల కాదు అంటూ తప్పించుకుంటూ ఉన్నావా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి నాకు చేత కాదు అనేటువంటి మాటలు పలకకూడదు. ఆ బలము నిన్ను అన్నిటినీ జయించేటట్లుగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అయితే మనల్ని, మన ప్రాణాత్మ దేహాలను కేవలము పరిశుద్ధాత్మకు అప్పగించుకుంట ద్వారా, ఆయన శక్తిని గ్రహించిన వారమై, ఆయన చిత్తాన్ని గ్రహించిన వారమై, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకంలో మనం నడిపించబడాలి. అట్టి కృప వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ పరిశుద్ధాత్మ శక్తి అనబడే పునరుద్ధాన బలము చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ, సాతాను క్రియలను లయపరుస్తూ రేపు క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడగలిగే ఉండేటట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, నీ పునరుద్ధానపు బలము చేత ఈ లోకములో మేము చేయాల్సిన కార్యాల గురించి మీరు మాతో మాట్లాడి ఉండగా, అవి చేయలేని అసమర్థులుగా మేము ఉండి ఉంటే వాటిని చేయగలిగినటువంటి సమర్థవంతులుగా మీరు మార్చండి ప్రభు. ధైర్యపరచండి, మీ శక్తితో నింపి జయ జీవితాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.